బ్రహ్మశ్రీ చదలువాడ్ సుందరరామ శాస్త్రులు గారి రుద్రాధ్యాయ వ్యాఖ్య 4వ భాగం 16, 11, 24 నమకంలో 2వ అనువాకంలోకి వచ్చాం. నమో హిరణ్యబాహవే సేనాన్యే దివ్యాంచ పతయే నమః. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. నమః హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమః. హిరణ్యబాహవే బంగారంతో చేయబడిన భూషణాలు చేతులలో కలవాడు, అంటే బంగారు ఆభరణాలు చేతులకు ఉన్నవాడు. సేనాన్యే యుద్ధాలలో సేనలు నడిపే వాళ్ళ కోసం సేనాపతి రూపుడైన రుద్రుడి, అంటే రుద్రుడి ఇక్కడ సేనాపతి అయినటువంటి రుద్రుడికి నమః నమస్కారం. దిశాం దిక్కుల యొక్క పతయేచ పాలకుడైన రుద్రుడికి నమః నమస్కారం. చేతులలో బంగారు భూషణాలు ధరించినవా, యుద్ధాలలో సేనలు నడిపేటువంటి వాడు అయినటువంటి రుద్రుడికి నమస్కారం. దిక్కులు పాలించే రుద్రుడికి నమస్కారం. భట్టాచార్యులు గారు అందు మొదట ఎవడు తన వస్తువును సహింపడని రుద్రుడు విశ్వాకంతటికి పతి అవటం చేత ప్రతిపాదిస్తూ నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు కనుక హిరణ్యబాహవే బంగారు సొమ్ములు చేతులలో కలవాడు. బాహుగ్రహణం సర్వ అంగ ఉపలక్ష, బంగారు భూషణాలు సర్వ అంగాలలో కలవాడు. లేక హిరణ్యాల వంటి చేతులు గలవాడు, బంగారం వంటి దేహం గలవాడు. లేక హితాన్ని రమణీయంగా చేసేటువంటి అలాంటి చేతులు గలవాడు, అలాంటి దేహం గలవాడు. భక్తుల మనసుకు ఆనందకరమై వాళ్లకు అభ్యుదయాది నిశ్రేయశాంతం హితాన్ని ఇచ్చేటువంటి మంగళ విగ్రహం కలవాడు. సేనాన్యే సేనలు నడిపేవాడి కొరకు, సేనలంటే సంఘాతాలు, సమూహ దేవతలు, మనుషులు, పితరులు, అసురులు, రాక్షసులు, పిశాచ, యక్ష, కిన్నర, విద్యాధరులు మొదలైన వాళ్ళందరి చేతలు ప్రకృతి మొదలుకొని పృథివీ అంతవరకు భోగ్యాలను ఆవేశాలు ఉంటాయి. అచేతన 2 సంఘాతాలను నడిపేవాడు వాటికి స్వామి అవటం చేతి నియామకుడయ్య. అలాంటి రుద్రుడికి నమస్కారం. దిశాం దిక్కుల యొక్క పతయే పాలకుడికి, దిక్పాలాత్మకుడైన రుద్రుడి కోసం. లేక దిక్కులకు వ్యవస్థాపకుడైన దిక్పతి ఆదిత్యుడు దేవుణ్ణి కీర్తించిన తరువాత తత్ ఉపాసనానికి స్థానమైన ఆదిత్యుడు కీర్తింపబడుతూ, అలాంటి ఆదిత్యుడి కోసం లేక ద్రవ్య గుణ కర్మాదుల యొక్క ధర్మ అధర్మాదుల యొక్క వ్యవస్థలు దిక్కులంట. వాటికి పతి అంటే వాటిని తత్ అనుగుణంగా ప్రవర్తింపచేసేవాడు. అలాంటి రుద్రుడికి నమస్కారం. 2 అందులో మొదటైంది 2వ. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమః. నమః వృక్షేభ్యః హరికేశేభ్యః పశూనాం పతయే నమః. హరికేశేభ్యః పచ్చడి వెంట్రుకలు కలవాడు, ఆకులు అనే వెంట్రుకలు కలవాడు. వృక్షేభ్యః వృక్షాల కోసం వృక్షరూపులైన రుద్రులకు నమః నమస్కారం. పశూనాం పశువుల యొక్క పతయే పరిపాలకుడు, పశుపతికి నమస్కారం.
హరితవర్ణాలైన పత్రాలను అంటే ఆకులు వెంట్రుకలు కలిగిన వృక్ష రూపాలైన రుద్రుడి అంటే వృక్షాలకి వెంట్రుకలు ఏమిటి? ఆకుపచ్చగా ఉండే ఆకు, అవే వెంట్రుకలుగా ఉన్నటువంటి అవి రుద్ర స్వరూప. అలాంటి రుద్రులకు నమస్కారం. అంటే ఆకుపచ్చని ఆకులు కలిగినటువంటి రుద్ర స్వరూపులైనటువంటి వృక్షాలకు నమస్కారం. పశుపతి అయిన రుద్రుడికి నమస్కారం. భట్టాచార్యుల వాక్య హరికేశేభ్య హరితవర్ణాలైన పత్ర రూపాలైన వెంట్రుకలు కల వృక్షేభ్య వృక్ష రూపులైన రుద్రులకు లేక వృక్షాలలో ఉన్న రుద్రులకు మంచాలు అరుస్తున్నాయి అన్నట్లుగా తద్గతులైన తద్భావ వ్యపదేశ వృక్షాల వంటివి కనుక బ్రహ్మ మొదలు పిపీలికాంతమైన చేతన వర్గాలు వృక్షాలు. అలాంటి బ్రహ్మాండం భూమిలో పుట్టినవి, అలాగే వృశ్చంచే ఇలాంటి వృక్షాల చేత ఛేదింపబడి వృక్షాలనబడు. వృక్షం అంటే ఛేదింప నాశనమయ్యి నశించేటువంటి ఉపాధి కల బ్రహ్మాది పిపీలికాంత చేతన వర్గ రూపాలైన రుద్రులకు నమస్కారం. అలాగ పశువులాం ద్విపాద పశువులకు బ్రహ్మాది స్థావరాంతకమైన పశువులకు అంటే వృక్షాలకు పశువులకు పక్షులకు వీళ్ళన్నిటికీ ఆయనే ప్రభు కల నమస్కారం. హరితవర్ణాలు గల కేశాలు కలవాళ్ళు వృక్షాలలో ఉన్నవాళ్ళు రుద్రులకు లేక వృక్షాల వలె జన్మ నాశనం కల బ్రహ్మాది పిపీలికాదులకు ఆత్మ అయిన రుద్రులకు పశుపతి అయిన రుద్రుడికి నమస్కారం. తర్వాత మూడోది నమస్సింజరాయ త్రిశీమతే అధీనాం పతయే నమః. అలా నమస్సింజరా యతి స్పితి యతి యత్విషీమతే పధీనాం పతయే నమః. నమస్సింజరాయ ద్విషీమతే పధీనాం పతయే నమః. నమః స్వస్పింజరాయ ద్విషీమతే పధీనాం పతయే నమః. స్వస్పింజరాయ లేత కసవులాగా మెరుపు కలిగిన అంటే ఎరుపు పసుపు కలిగినటువంటి రంగు త్రిశీమతి అధికమైన కాంతి గల రుద్రుడికి నమస్కారం. పసుపు ఎరుపు రంగు కలిగిన వర్ణం అన్నమాట. అలాంటి ఆయనకి నమస్కారం, కాంతికి. అలాగే నమస్కారం. పధీనాం మార్గాలకు శాస్త్రోక్తాలైన దక్షిణ ఉత్తర తృతీయ మార్గ కర్మలకు చెప్పబడిన పునరావృత్తి రహితమైన ధూమాది మార్గాలకు ఉపాసకులకు చెప్పబడిన పునరావృత్తి రహితమైన అచ్చిరాది మార్గ రెండు మార్గాలు ఉంటాయి. ఉత్తర ఆయనంలో మార్గం, దక్షిణాయనంలో. ఆ ఉపాసకులు అయిన జ్ఞానికి చెప్పబడిన బ్రహ్మాత్మ భావన విదేహముక్తి లక్షణమైన దేహం మీద భ్రాంతి లేని లక్షణమైన మార్గాన్ని అనే మూడు మార్గాలకు పతయే పాలకుడైన ఆ రుద్రుడికి నమస్కారం. లేత కసబులాగా ఎరుపు కలిసినటువంటి పసుపు వన్నె కలవ మహా తేజస్వి అయిన రుద్రుడికి నమస్కారం. శాస్త్రాలలో చెప్పబడిన పితృయాన మార్గం, దేవయాన మార్గం, విదేహముక్తిని నియమించిన వాడైన రుద్రుడికి నమస్కారం. సస్పింజిరాయ భట్టారకుడి వ్యాఖ్యలో లేత గడ్డిలాగా రక్తాపీత అంటే పసుపు రంగు గల లేక
సా భక్షణి అనే ధాతువు వల్ల వర్ణ వ్యత్యయం చేత షష్ఠి అని నిష్పత్తి అవుతారు. సస్సులంతే భక్షణ స్వభావులైన రాక్షసులు మొదలైన సన్మార్గాన్ని ద్వేషించేవారు. వాళ్ళంతా సస్తులను, వాళ్ళని జీర్ణింపచేసేవారు, అంటే దుస్తుల్ని నాశనం చేసి. అలాంటి త్రిశీమతి అధికమైన కాంతి కలవ లేక స్వయం ప్రకాశుడు అలాంటి రుద్రుడికి నమస్కారం. పధీనాం లౌకికాలు వైదికాలు అయిన సన్మార్గాల అచ్చిరాది మార్గాల పతయే ప్రవర్తింప, ఈ మూడు ప్రవర్తింపచేసేది ఆయనే. అలా ప్రవర్తింపచేసి రుద్రుడికి నమస్కారం. లేత గడ్డిల రక్త పీత వర్ణం కలిగి మహా తేజస్సుడైన రుద్రుడికి నమస్కారం. రాక్షసులు మొదలైన వాళ్ళు సన్మార్గ ద్వేషులను నశింపచేసేటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడైన రుద్రుడికి నమస్కారం. రాక్షసాంతకుడైన రుద్రుడు వైదిక లౌకిక సన్మార్గాల లోకాలలో ప్రవర్తింపచేసేటువంటి రుద్రుడికి నమస్కారం. అంటే ఉపాసకులు మొదలైన వాళ్ళ యోగ్యతకు తగినట్టు దేవయానం మొదలైన మార్గాలలో వాళ్ళని తీసుకెళ్తాడు రుద్రుడు. అలాంటి రుద్రుడికి నమస్కారం. అది మూడవ అనువాకం అయింది నాకు. నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్రుషాయ బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమః బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతయే నమః. అది దాని పద విభాగం. బభ్రుషాయ అంటే వృషభాలలో ఉండేవాడు లేక పడుకునేవాడు, శయనించేవాడు. బభ్రులు అంటే వృషభాలు కనుక వృషభాలలో నిద్రపోయేవాడు లేక వృషభం మీద స్వారీ చేసేవాడు. వృషభం వాహనంగా కలవాడు మనం ఎన్నాని చెప్పి. అయినా వివ్యాధిని, వ్యాధిని వివ్యా అంటే విశేషించి కొట్టేటువంటి, అంటే ఆ వ్యాధి లేకుండా చేసేటువంటి రుద్రుడికి నమస్కారం. అగు అన్నానాం అన్నాల పతయే పాలకుడైనటువంటి రుద్రుడికి నమస్కారం. ఇక్కడ ఏమిటి? వృషభం మీద కూర్చుండి, వృషభ వాహనుడు కదా శివుడు, శత్రువులను ముఖ్యంగా బాణాల చేత ప్రహరించే రుద్రుడికి నమస్కారం. ప్రాణుల జీవాధారమైన సర్వ విధాలైన అన్నాల, ఏ రకమైన అన్నమైన భక్ష్యలేహ్య చోష్యాలు ఏవైనా అలాంటి వాటి అన్నాలకు నాథుడైన రుద్రుడికి. మనం భరన్నం తింటాం, గోధుమ తింటారు, కొంతమంది జొన్న రొట్టె, ఏ తిన్నే బంద్ తిన్నా బంద్. దానికి అధిపతి ఎవరంటే శివుడు. అలాంటి రుద్రుడికి భట్టాచార్య ఏం చెప్తున్నారు ఆయన భాష్యం. బభ్రుషాయ కపిలవర్ణం కలసిన గోరోజన వర్ణం కలవ రంగు లేక బభ్రువనగా భరించేది కనుక వృషభం. రెండూ చెప్పుకోవాలి. సవర్ణం మత్వద్ధయ్యం అంటున్నారు. రేఫానికి లకారం వృషభం కలవ లేక బభ్రౌషతే, బభ్రౌషేతే వృషభాలలో శేతే అంటే నిద్రపోయేవా అలాంటివా. అది వివ్యాధిని ఆకలి మొదలైనటువంటి రూపంలో చాలా పీడించేటువంటి రుద్రుడికి నమస్కారం అవుగాక. అన్నానాం అన్నాల భుజింప తగిన ఓషధులు, అన్నాలు కావాలంటే ఓషధులు ఉంటేనే నీకు అన్నం. అలాంటి ఓషధకి అధిపతుడైన పతయే స్వామి అయినటువంటి రుద్రుడికి
నమః నమస్కారం. కపిల పింగళ వర్ణం కలవాడు, అలాగే వృషభ ఆరూఢుడే, జనులకు ఆకలి మొదలైన బాధలను కలిగించేటువంటి, ఆకలి కలిగించటం కూడా ఆయన ఒక లక్షణం, ఆయనకి నమస్కారం. అలాగే భుజింపతగిన ఓషధులకంతటికి నాథుడైన రుద్రుడికి, అన్నం తింటున్నామంటే అందులో ఓషధులు తింటారు, అలాగే దానికి యజమాని అంటే రుద్రుడు. తర్వాత ఇది 4 అయిపోయింది. 5 నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. నమః హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః. హరికేశాయ, హరి అన్న ఆకుపచ్చ, నల్లని అని ఇక్కడ అర్థంట, నల్లని వెంట్రుకలు కలవాడు. అలాగే ఉపవీతినే, మంగళాల కోసం అంటే సౌభాగ్యం శుభం కోసం యజ్ఞోపవీతాలు కల రుద్రుడికి నమస్కారం. ఉపవీతం అంటే యజ్ఞం వాళ్ళే, ఉపవీతం అంటే ఏంటి మళ్ళీ దంజం కనుక అలాంటి యజ్ఞోపవీతం మంగళం కోసం, మంగళాలను ఇవ్వటానికి అంటే శుభాలను ఇవ్వటానికి యజ్ఞోపవీతాన్ని ధరించిన రుద్రుడికి నమస్కారం. పుష్టానాం పరిపూర్ణుల, పరిపూర్ణాలైన గుణాలు పరిపూర్ణంగా ఉండే, అరకొరగా గుణాలుంటే మనకి ఉపయోగం. ఆయన అలా పురుషుల పతయే నాథుడైన రుద్రుడికి నమః నమస్కారం. ఎంత మాత్రం నరపు లేక అంటే నల్లధనం లేక, నల్లని నరపు అంటే తెలుపు లేక, పొరపాటు తెలుపు లేక కొద్దిగా నీల నల్ల రంగులు, తుమ్మెద రెక్కల రంగులో ఉన్నటువంటి వెంట్రుకలు కలవాడై మంగళం కోసం, లోకానికి శుభాలు మంగళం ప్రసాదించటానికి యజ్ఞోపవీతం ధరించిన రుద్రుడికి నమస్కారం. పరిపూర్ణాలైన సద్గుణాలు కల పురుషులకు నాథుడైనటు రుద్రుడికి నమస్కారం. ఇక్కడ భట్ట ఆయన ఏం చెప్తున్నారంటే, హరికేశాయ నల్లటి వెంట్రుకలు కలవ, నిత్యమైన యవ్వనం కలవ. ఇప్పుడుంటాయి, ఎప్పుడు నల్లగా వెంట్రుకను నిత్య యవ్వనుడి పడు కనుక ఆయన నిత్య యవ్వనుడు. ఎవరు? శివుడు, రుద్రుడు. ఉపవీతిని మంగళ ఆచారం కొరకు మనం ఏ శుభకార్యం చేసుకోవాలన్నా యజ్ఞోపవీత ధారణ ఉంటేనే మనకు అర్హం కనుక ఆ యజ్ఞోపవీతం కల రుద్రుడికి నమస్కారం. అలాగే పుష్టాన, పరిపూర్ణ గుణాలు లేక పుష్టాలైన పుష్టులు అని, వాక్పుష్టి, జ్ఞానపుష్టి, శరీర ఇంద్రియ పుష్టి, గృహ క్షేత్ర పుష్టి, ధన ధాన్య పుష్టి, ప్రజాపుష్టి, సంతాన పశుపుష్టి, గోపుష్టి, ధర్మపుష్టి, అనిమాది పుష్టి, ఇవన్నీ పుష్టులు. ఇవన్నీ ఈ 10 అష్టైశ్వర్యాలు, 10 ఐశ్వర్యాలు వాటికి పతయే పాలకుడైన అధిపతి అయిన రుద్రుడికి నమస్కారం. నిత్య యవ్వనం కలవాడవటం చేత నల్లటి వెంట్రుకలతో ఉన్నవాడు, మంగళ ఆచారాన్ని అనుసరించి యజ్ఞోపవీతాన్ని ధరించిన వాడు అయిన రుద్రుడికి నమస్కారం. వాక్పుష్టి మొదలై 10 విధ పుష్టుల పాలకుడై రుద్రుడికి నమస్కారం. 5 అయిపోయినాయి. 6 నమో భవస్య హేచ్చై జగతాం పతయే నమః. నమో భవస్య హేచ్చై జగతాం పతయే నమః. నమః భవస్య హేచ్యై జగతాం పతయే
నమః. భవస్య భవసాగరం అంటాడు కదా శంకరాభరణంలో. ఏదో ఆ భవసాగరం అంటారు, నాకేం అర్థం కాలేదు బాబు గారు అంటాడు తులసై. భవస్య సంసారాన్ని హేచ్ఛై ఆయుధమైన రుద్రుడికి. సంసారానికి కారణం గురువు గారు. సంసారం ఛేదించేటువంటి రుద్రుడికి, సంసారం అనే బంధనాన్ని ఛేదించేవాడు అర్థం మొత్తం మీద. అలాంటి రుద్రుడికి జగతాం లోకాల పతయే పాలకుడైన రుద్రుడికి నమః నమస్తే. కనుక సంసారాన్ని ఛేదించే, తగ్గొట్టే, బంధనాలు లేకుండా చేసి రుద్రుడికి నమస్తే. సర్వలోకాల పాలకుడైన రుద్రుడికి నమస్తే. ఇక ఆయన భట్టాజీ గారు ఏం చెప్తారు? భవస్య సంసారము యొక్క ఇందాక మొదటి చెప్పేవన్నీ సాయనాచార్యుల వ్యాఖ్య. తర్వాత చెప్పేది భట్ట భాస్కర మతాన్ని చెప్పి దాని అనుసరించి చెప్తే భవస్య సంసారము యొక్క హేచ్ఛై హింసపర, సంసారాన్ని ఛేదించటానికి. కనుక తద్రూపుడైన రుద్రుడికి సంసార బంధాలు తగ్గొట్టేవాడు. అలాగే జగతాం పృథివీ మొదలైన లోకాల పతయే పాలించేవాడైన రుద్రుడికి నమః నమస్తే. సంసారంలో ప్రాణులను దుఃఖపరుస్తూ రుద్రునకు దుఃఖితులైన వాళ్ళని రక్షించేవాడైన రుద్రుడికి నమస్తే. నమో హిరణ్యబాహవే అనేది మొదలైన 5 మంత్రాల చేత పంచబ్రహ్మల యొక్క 5 రంగులు వేరువేరుగా ప్రతిపాదించి 6వ అయినటువంటి ఈ మంత్రం చేత సంసార నాశకుడైన పంచవక్తుడు ప్రతిపాదింపబడుతున్నాడని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారని మనకి వ్యాఖ్యానం చేసేటువంటి శ్రీ సుందర రామశాస్త్రులుగా చదలు వాడ. ఇప్పుడు 6వది అయిపోయింది. 7వ అనుభవం. అనమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పతయే నమః. నమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పతయే నమః. నమః రుద్రాయ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః. ఆతతావినే, ఆతత అంటే ఆతతం అంటే బాగా, ఎబండెంట్ అంటారు ఇంగ్లీష్. కనుక ఎన్నో మనకు లెక్కలేనంటారు. విరివిగా చేయబడి ధనుస్సు చేత, ఆతత అవినే అంటే ధనుస్సు చేత రక్షించి, అవినే రక్షించేవాడు అంటే విపరీతంగా విరివిగా చేయబడిన ధనుస్సు చేత రక్షించేవాడు, లేక మోపెట్టబడిన ధనుస్సు చేత శత్రు సంహారం చేసి భక్తులను రక్షించేవాడు రుద్రాయ. అలాంటి రుద్రుడికి నమః నమస్కారం. నేత్రాణం క్షేత్రాణం, క్షేత్రాలంటే పొలాలు, వరి కానీ గోధుమ కానీ అలా. కనుక వరి లాంటి మడులు, వరి మడి అంటాం, అది పొలాలు, పంట పండేటువంటి పొలం. పతయే పాలకుడైన రుద్రుడికి నమస్కారం. పంట పండించే క్షేత్రాలకు కూడా మనం నమస్కారం చేస్తున్నాం, రుద్ర రూపుడిగా భావి. అది గొప్ప. మోపెట్టి ఎక్కువ ధనుస్సు చేత భక్తులకు శత్రువులైన వాళ్ళని సంహరించి భక్తులను కాపాడేటువంటి రుద్రుడి కోసం నమస్కారం. పంట పొలాలను పాలించేటువంటి రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కర వ్యాఖ్యానం ఏమిటి? ఆతత అవినే మోపెట్టబడిన అల్లెత్రాడుగల ధనుసు చేత
లోకాలను రక్షించేటువంటి లేక అలాంటి ధనుస్సు ధరించేవా లేక అలాంటి ధనుస్సు ఉన్నవా అయిన రుద్రాయ నమః. ఆ రుద్రుడికి నమః. క్షేత్రాణం క్షేత్రం కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉంది భగవద్గీత. క్షేత్రం అంటే శరీరం, అందులో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు, దానిలో ఉన్నవాడు క్షేత్రపాలు, దాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అని తెలుసు. కనుక క్షేత్రాణం శరీరాలను పతయే రక్షించే శరీరాలను పతయే రక్షించేవాడు లేక ప్రభు అయిన రుద్రుడికి నమస్కారం. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశయోర్జున తిష్ట భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అర్జున, సంసార యంత్రాన్ని ఎక్కిన సమస్త భూతాలను మాయచే త్రిప్పేస్తూ ఈశ్వరుడు సమస్త భూతాల హృదయ ప్రదేశంలో ఉంటాడు. అలాంటి అది భగవత్తు వాక్యం. క్షేత్రాణం అభిముక్తం మొదలైన పుణ్యక్షేత్రాలు ప్రభువైన పతయే ప్రభువైన రుద్రుడికి నమః. దీనికి భాష్యంకి అర్థం భావం. ఎక్కువ పెంచబడిన ధనుసుచే దుష్ట సంహారం చేసి లోకాలను రక్షించే రుద్రుడికి, అలాంటి ధనుసును ధరించినవాడు, అలాంటి ధనుసు కలవాడు అయిన రుద్రుడికి నమః. సమస్త శరీరాలలో హృదయ ప్రదేశాలలో తత్తత్కర్మలాలు నియమించేవాడు, పుణ్యక్షేత్రాలన్నింటినీ పాలించేవాడు. సస్యక్షేత్రాలే కాదు, పుణ్యక్షేత్రాలు, శరీరం, వీటినన్నీ పాలించాడు. నమస్సూతాయ హంచాయ వనానాం పతయే నమః. నమస్సూతాయ హంచాయ వనానాం పతయే నమః. నమః సూతాయ అహంస్యాయ వనానాం పతయే నమః. సూత అంటే సూతుడు అంటే సారథి, రథసారథి. ఎవరు? కృష్ణుడు అర్జునుడికి రథసారథి. అట్లాగా కనుక సారథి. అహంస్యాయ, హంత అంటే చంప, అహంచ వధించటానికి అలవి కాని వాడు, అహంచ చంపబడనివాడు అయినటువంటి కనుక మనకి సారథి అయిందే, చంపబడని వాడు కూడా. అలాంటి రుద్రుడికి నమస్కారం. వనానాం అడవుల యొక్క పతయే పాలకుడైన రుద్రుడికి నమస్కారం. సారథి రూపుడు శత్రువులను శత్రువుల చేత వధింప అలవి కానివా అయిన రుద్రుడికి నమస్కారం. వనాలకు అధిపతి అయిన రుద్రుడికి, వనం అంటే నీరు కూడా ఉంది కదా, కనుక వనం అంటే నీరు కావచ్చు, వృక్షాలు కావచ్చు, వనాలు కావచ్చు, అడవులు, అరణ్యాన్ని. కనుక భట్ట భాస్కర వ్యాఖ్యానం ఏం చెప్తున్నారు? భూతాయ సూతాయ సారథి జగత్ ఉత్తమ రథాన్ని, జగత్తు అని ఉత్తమమైన రథాన్ని నడుపువాడే, అందువల్ల సూత. లేక పురాణం చెప్పేవాడు సూతుడు, పురాణ పురుషుడు కదా. యుగాదుల పురాణాలు సృజించినవాడు, సృష్టించాడు. లేక సుత అంటే అజ్ఞానార్థం ఖండింపబడిన సోమల దీర్ఘం ఛాందసం సోమలతా స్వరూపుడ అయిన అహంస్యాయ వధించటాన్ని అశక్తుడైన జ్యోతిస్వరూపుడవట. లేక అహమేవ సర్వం అనే దాన్ని భావం, నేను తప్ప ప్రపంచంలో ఇంకొకడు లేడు అని చెప్పి సర్వాత్మైక్య జ్ఞాన స్వరూపుడైన రుద్రుడి కోసం నమః నమస్కారం. వనానాం అరణ్యాలకు, అడవులకు, శ్మశానం, నీటి పట్లు ఎక్కడుంటే, నదులు కానీ, సముద్రాలు కానీ, తటాకాలు, అలా వివిక్త ప్రదేశ పతయే అలాంటి స్వామి అయిన వీటన్నిటి రుద్రుడిగా జగత్తనే రథాన్ని
సారథి అయినవ, యుగాదిగంతు పురాణాలను సృజించినవ, లేక సోమలతా స్వరూప్ వధించటాన్ని అలవి కాని ఆత్మజ్యోతి స్వరూప్ సర్వాత్మైక జ్ఞాన స్వరూప్ అయిన రుద్రుడికి నమస్కారం. శ్మశానం మొదలైన వివిక్త ప్రదేశాలకు నాథుడు. అది 7 అయిపోయింది. 8 అయిపోయింది. నమో రోహితాయ స్తపయే వృక్షాణం పతయే నమః. నమో రోహితాయ స్తపయే స్తపతయే వృక్షాణం పతయే నమః. నమః రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. రోహితాయ అంటే ఎరుపు రంగు, ఎర్రని రంగు కలవ. స్థపతయే, స్థపతి అంటే దానికి యజమాని కనుక ప్రభువైన రుద్రుడికి నమస్కారం. ఎర్రని రంగు కల రుద్రుడికి నమస్కారం. వృక్షాణ, వృక్షాల యొక్క పతయే పాలకుడైన రుద్రుడికి నమస్కారం. వృక్షాణం పతయే అంటే వృక్షం. ఎర్రని వర్ణం కలవాడు ప్రభువైన రుద్రుడికి నమస్కారం. వృక్షాలను పాలించే రుద్రుడికి నమస్కారం. భట్టోజీ భట్ట భాస్కరుడు ఏమంటాడు? రోహితాయ ఎర్రని వన్నె కలవ, లేక రూ వాచకమైన శబ్దాన్ని, హితాయ అనుకూల్ లేక వాచక శబ్దంలో హితాయ ఉంచబడినవ, వాచ్యరూపంగా ఉండేవాడు. ఇంకా దానిలో సులువుగా చెప్పాలంటే వాక్కుతో చెప్పబడి వాచ్యరూపంగా ఉన్నవాడు అయిన స్థపతయే. స్థపతి అంటే గృహాలు మొదలైన వాడిని చేసేవాడి కోసం, లేక సర్వత్రా స్థాతాచ సర్వస్య పాతాచ స్థపతి. సర్వత్ర స్థాతాచ సర్వస్య పాతాచ స్థపతి అన్నాడు. అంటే ఎవరు? అంతటా ఉండేవాడు, అన్నిటినీ రక్షించేవాడు రుద్రుడు. స్థపతి అంటాం మనం. దేవాలయాల్లో శిల్పాలు చెక్కేటువంటి వాడు స్థపతి. ఈ కూడా రుద్రుడు కూడా ఒక స్థపతి. అలాంటి వృక్షాల యొక్క పతయే పాలకుడైన రుద్రుడికి నమస్కారం. రక్తవర్ణుడు వాచక రూపమైన శబ్దంలో వాచ్య రూపంలో చెప్పబడి, శిల్పి అంతటి ఉండి అన్నిటినీ రక్షించేవాడు. ఏదో శిల్పాలు చెక్కడం కాదు, ఆ శిల్పుడు అన్ని చోట్ల ఉండాలి, అందరినీ రక్షించి వాడు శిల్పి. ఆ శిల్పి ఎవడు? పరమేశ్వరుడు. అలాంటి రుద్రుడికి, వృక్షాలు పాలించే రుద్రుడికి నమస్కారం. నమో మంత్రిణే వాణిజాయ కక్షాణం పతయే నమః. నమో మంత్రిణే వాణిజాయ కక్షాణం పతయే నమః. నమః మంత్రిణే వాణిజాయ కక్షాణం పతయే నమః. మంత్రిణి, మంత్రం అంటే ఆలోచన. మంత్రి అంటే రాజుగారికి ఆలోచన చెప్పేవాడు కనుక మంత్రిని ఆలోచన కలవ. మనకు ఆలోచన లేవా? ఉన్నాయి. మనకంటే గొప్పగా ఆలోచించి రాజసభలలో మంతనం చేయటానికి సమర్థుడు. ఎవడికి ఏ రకమైన సలహా కావాలంటే ఆ సలహా. మంత్రి రూపంగా ఉండే రుద్రుడు. ఇంకో రకంగా వాణిజాయ వర్తకుల ప్రభు అయిన రుద్రుడు కనుక రాజ్యసభలో మంత్రుడిగా ఉండే మంత్రి రూప రుద్రుడికి, అలాగే వాణిజ్య స్వరూపుడైన వర్తక రూపమైన రుద్రుడికి నమస్కారం. కక్షాణ వనాల్లో గుల్మాలం అంటే లతలు, వాటి బోధెలు లేని చెట్లన్నీ గుల్మాలం మొదలైన వాటికి పతయి పాలించే రుద్రాయ రుద్రుడికి నమస్కారం. చెట్లు బోధెలు ఉంటాయి, బోధెలున్న చెట్లు పైకి, బోధెలు లేని పాకుతాయి పక్కకి అటు. రాజ్యసభలో మంత్రి రూపంలో ఉన్నవ
కనుక మంత్రి రుద్ర రూపుడే. వర్తకులలో దొర ఆయన కూడా రుద్ర రూపుడు. వనాలలో గుల్మాలు మొదలైన వాటికి నాథుడై రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు ఏమంటాడు? మంత్రినే పంచబ్రహ్మాది మంత్రాలు కలవ వాడి చేత ప్రతిపాద్యుడైన, లేక మంత్రాలంటే గుప్తంగా చెప్ప తగినవి ఉపనిషత్తులు గనక ఉపనిషత్తులు కలవు. వాటి చేత ప్రతిపాదింపబడేవాడు పరమాత్మ. లేక సప్తకోటి మహామంత్రాలు కలవు వాటికి వాజ్యుడైనవ అయిన వాణిజాయ వర్తకుడి కోసం, లేక వర్తకుడి వంటివ. ఎలా వర్తకుడు దేశాల్లో అన్ని వ్యవహారాలను విచారి ఏది లాభం ఏది నష్టం అలా ఆలోచించి దాన్ని మంచిగా వ్యాపారం చేస్తా. సమస్త కర్మలను అలా విచారించేవా. సర్వకర్మ సాక్షి కూడా అయిన వణిక్కు రూపంలో ఉండే రుద్రుడికి వాణి వాక్కులో ఛాయా పుట్టినవాడు. వాచక రూపమైన వాక్కులో వాచ్య రూపంగా ఉండేవాడు. హ్రస్వం ఛాందసం అలాంటి రుద్రుడికి నమః నమస్తే. కక్షాణం పర్వతాలు నదులు నదాలు గుహలు గుల్మాలు ఇవన్నీ పక్కక్షాణం. ఆ కక్షాలు మొదలైన వాటి లేక అందులో ఉండే జంతువులు వాటి మొదలైన వాటికి పతయ పాలకుడైన అంటే గహన దేశాలు ధర్మాధర్మాలైన గహన విషయాలు వాటికి ప్రభువైన రుద్రుడికి నమో భువంతయే వారి వస్కృతాయౌష ధీనాం పతయే నమః. నమో భువంతయే వారి వస్కృత యౌషధీనాం పతయే నమః. నమః భువంతయే వారి వస్కృతాయ ఓషధీనాం పతయే నమః. భువంతయే భూమిని విస్తరిల్ల చేసేవ వారి వస్కృతాయ ధనాన్ని చేసేవ. వారి అంటే డబ్బు, వస్కృతాయ అంటే పెంచేవ రుద్రుడికి నమస్కారం. అలాగే ఓషధీన ఔషధుల పతయే నాథుడైన రుద్రుడికి నమః నమస్కారం. భూమిని పోషించేవాడు, డబ్బు కల్పించేవాడు, పెంచేవాడు అయిన రుద్రుడికి నమస్కారం. ఓషధుల ప్రభువైన రుద్రుడికి నమస్కారం. ఆయన ఏం చెప్తున్నాడు భట్ట భాస్కర్? భువంతయే ప్రపంచానికి ఆధారమైన వాడు. విశ్వమస్మిన్ భవతి అని ఉత్పత్తి లేదా సర్వదా సర్వత్ర భవత్ ఎప్పుడు అన్ని చోట్ల ఉండేవాడు. లేక భువంతనో భూమిని విస్తరిల్ల చేసేవాడు. భూమిలో తృణం గుల్మాలు ఓషధులు వృక్షాలు మొదలైన వాటిని పెంచేవ. వారి వస్కృతాయ ధనాన్ని చేసేవ. వరివహ ధనం కరోతి వరివస్కృత్ వరివస్కృత దేవ వారివస్కృత అని వ్యుత్పత్తి. లేక వరివస్కృతాం అయం ధనాన్ని సంపాదించే వాళ్లకు సంబంధించి సహాయుడుగా ఉండేవాడు. లేక వరివహ అంటే సేవ, వరివశ్యుడు వరివశ్యుడను సేవ అది చేసేవాడు. వరివస్కృతులు అంటే భక్తులు, వాళ్ళకి సంబంధించి వారియన్ ప్రీతి కలవు భక్తవత్సరుడు ఒక్క మాటలు చెప్పు. లేక వారిని జలేవాసకృతోయే అస్మై. వారి అంటే నీళ్ళు, జలాలలో వాసం చేసినవ నారాయణ స్వరూపు. లేక వరుణ రూపుడైన రుద్రుడికి నమస్కారం. ఈయన చాలా ఆలోచించి చెప్పారు. ఓషధీనాం అంటే పంటల కోసం, అంటే పంటల కోసం ఉపయోగపడేటువంటి వాటి అరటి మొదలైన వృక్షాలు
పతయే పాలకుడైన రుద్రుడికి నమః నమస్తే. నమ ఉచ్ఛైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. నమ ఉచ్ఛైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. నమః ఉచ్ఛైర్ఘోషాయ ఆక్రందనయతే పత్తీనాం పతయే నమః. ఉచ్ఛైర్ఘోషాయ గొప్పదైన ధ్వని కలవ. ఆయన ఏడుస్తూనే ఉంటాడు కదా, రుద్రుడు అంటే రుదం అని చేసేవాడు. అక్రందయతి శత్రువులను తాను ఏడుస్తాడు, ఇతను అయిన రుద్రుడికి నమస్కారం. పత్తీనాం అంటే పాదచారుడు, నడిచి వెళ్ళే వాళ్లకు పతయే ప్రభువైన రుద్రుడి నమః నమస్కారం. యుద్ధకాలంలో గొప్ప ధ్వని శబ్దం చేసి శత్రువులను ఏడిపించేవు అయిన రుద్రుడికి నమస్కారం. పదాతి సైన్యాల ప్రభువైన రుద్రుడికి నమస్కారం. కనుక చతుర్విధ దళాలు ఉంటాయి, రథాలు, త్వరగాలు, అశ్వాలు, గజాలు, పదాతి. కనుక అన్నిటికంటే నడిచి వెళ్తారు కదా, కనుక వీళ్ళ మీద మనం చాలా తేలిక భావం చూపిస్తూ ఉంటాం. అది కాదు, వాళ్ళు రుద్రస్వరూపులని చెప్పడానికి చెప్పారేమో అని నేను అనుకున్నాను. ఉచ్చై ఘోషాయ గొప్ప శబ్దం చేసేవాడు, లేక గొప్ప స్తోత్రం కాదు, ఆయన గురించి ఎక్కువగా స్తోత్రాలు చేయబడేవాడు. గొప్ప శబ్దం గల మేఘాదుల రూపంగా ఉన్నవాడు. ఆక్రందయతి యుద్ధాలలో పిలవటం చేసేవాడు. రెండ్రా దమ్ముంటే చూసుకుందామని. శూరుడు ఒకళ్ళనొకళ్ళు పిలవటానికి కారణమై వారిలో శౌర్య రూపంగా ఉండేవాడు, లేక శత్రువులను ఏడ్పించేవాడు, జయం కలిగించేవాడు. మనకి జయం, శత్రువులకి పీడ. అలాంటి రుద్రుడికి నమస్కారం. పత్తీనాం ఏకో రథో గజశ్చైకో నరా పంచపదాతయ త్రయశ్చ చతుర్తథైజ్ఞై పత్తిరిత్య విధీయత్ అని దానికి నిర్వచనం చెప్పి, ఒక రథం, ఒక ఏనుగు, 5 కాలిబంటులు, 3 గుర్రాలు చేరిన సేనా విభాగానికి పత్తి అని పేరు. అందులో ఏముండాలి? ఒక రథం ఉండాలి, ఒక ఏనుగు ఉండాలి, 5 కాల్బంటులు ఉండాలి, 3 గుర్రాలు. ఇదొక దళం. ఈ దళం పేరు పత్తి అని చెప్పబడిన పత్తి అయిన సేనా భాగాన్ని సర్వ విధాలైన సేనలు ఒకటే కాదు, ఇలాంటి అనేక రకాలు. ఆ సేనలన్నిటికీ పతయే స్వామి అయిన రుద్రుడికి నమస్కారం. పత్తీనాం పదే కాల్బంటులకు పాలకుడైన రుద్రుడికి పదాతి రూప సర్వలోకానికి జయింపజాలినటువంటి రుద్రుడికి నమస్కారం. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. నమః కృష్ణ నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది శ్రీమద్ యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే ద్వితీయ అనువాదం. కృష్ణవీతాయ, కృష్ణ అంటే గొప్ప సైన్యం, వీతాయ దాని చేత పరివేష్టింపబడినదిగా కలవ అంటే ఆయన చుట్టూ ఎప్పుడు సైన్యము, సమస్త సైన్యాలు తనను పరివేష్టించి ఉన్నవాడు. ధావతి దౌడు తీయటం అంటారు, పరిగెత్తుతున్నవాడు, పరిగెత్తేటువంటి శత్రు సైన్యాలను వెంబడించి తరిమేవాడు అయిన రుద్రుడికి నమః నమస్కారం. సత్వనాం శరణాగతులైన సాత్వికుల పతయి
పాలకుడై రుద్రుడి నమహానం సైన్యమంతా పరివేష్టించి ఉండేవా శత్రుసేన పరిగెత్తేటప్పుడు వాడి వెంటన తరుమేవ అయిన రుద్రుడికి నమస్కారం. శరణాగతులైన సాత్వికుల పాలించేటువంటి రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు ఏమంటాడు? కృచ్ఛన వీతాయ. కృచ్ఛన అంటే ఆయన సమస్త శరీరాన్ని వీతాయ కప్పబడినదిగా కలవ. సమస్త శరీరాన్ని కంచుకాదులు అంటే వస్త్రాలు మొదలైన వాటి చేత కప్పికొని ఉండేవ. లేక కృచ్ఛన సమస్త జగత్తును వీతాయ భక్షింపబడిన జగత్తంతా తినేసేవాడు కలవ. ప్రళయకాలంలో సమస్త జగత్తును భక్షించేవాడు, లయం చేసేవాడు కదా. అందుకు ప్రళయకాలంలో సమస్త జగత్తును లయం లేక భక్షించేవాడు. లేక కృచ్ఛన జగత్తు చేత అంటే ఎన్ని రకాల జగత్తులుంటే అన్ని వీతాయ గతి వ్యాప్తి అంటే వ్యాప్తి ప్రజనకాంచ సఖసాధదేశ్ అంతం చేత పొందబడినవ వ్యాపింపబడినవ అంటే ప్రజల చేత వ్యాపింపబడినవాడు, పుట్టింపబడినవాడు, కోరబడినవాడు, వేయబడినవాడు, భక్షింపబడు. పుట్టించేవాడు, రక్షించేవాడు, భక్షించేవాడు ఆయన. ఈ రూపాలు కలవ ఆయన. లేక కృచ్ఛనాత్మ నా అవతిష్టది. జగత్తంతా నష్టం కాగా తానొక్కడే సర్వాత్మ రూపంగా ఉండేవాడు. దృశ్య ప్రపంచమంతా నష్టమైన తత్ అధిష్టాన సత్తాస్వరూపుడై తాను మాత్రమే శేషించిగా అంటే మిగిలి ఉండేవాడు. ధావత్ శీఘ్రంగా నడిచేవాడు, లేక శీఘ్రంగా అనుగ్రహించేవాడు, లేక భక్తుల పాపాలు కడిగేవాడు. ధావతం అంటే కడిగి భక్తుల పాపాలు పోగొట్టే అలాంటి రుద్రుడికి నమస్కారం అగుగా. సత్వనాం ప్రమథ గణాల పతయే ప్రభువై రుద్రుడికి నమస్కారం. ఈ అనువాకంలో ఋషి మండూక మహర్షి ఛందస్సు మహాగాయత్రి దేవతలు ఇక పురశ్చరణ అర్ధకృత్యం అనే దాన్ని చేసి చెరువు భుజిస్తూ 8000 జపం చేయమంటుంది. పూర్తయ్యేవారు సంధ్యాకాలం శివాలయానికి 11 ప్రదక్షిణాలు చేయి. జపం ముగిశాక శివుణ్ణి పూజించి ఆ సన్నిధానంలో 11 బ్రాహ్మణుల భోజనం పెట్టితే పురశ్చరణం లేక పునశ్చరణం. ఇక ప్రయోగం దీన్ని రాజులకే చెప్పారు. శత్రువుల మారణం కోరేవాడు రాజు. ప్రతి ఋతువులో తైల నూనె చేత తడుపబడిన ఎర్రని ఆవ 10,000 హోమం చెయ్యాలి. అలాగే అందుచేత శత్రువులు నశిస్తారు. ఆవ పిండిచే దేవుడికి ఒళ్ళంతా లేపనం చేసి శత్రువు పేరు చెబుతూ 8,000 జపించి 11 రాత్రులలో శత్రురాజుల మహాజ్వరం వస్తుంది. దాని చేత నశిస్తుంది. యుద్ధం దగ్గరకు వచ్చిన దేవుడి మీద పసుపు వస్త్రం కట్టి తాను శుద్ధుడై కుడి చేతి అంగుష్టం చేత దాన్ని తాకుతూ అనువాక అంతంలో గచ్చా 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 వెళ్ళిపో 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 అంటూ 8,005 రోజులు 8,005 రోజులు చెప్పండి. అలాగే శత్రురాజు ఉచ్చాటం అవుతుందా. వశీకరణం కోరేవాడు మధువు, తేనె, ఘృతం అంటే నెయ్యితో తడపబడిన పాలాశ, మోదుగా కాష్టాలు, అశ్వత్థాలు, రాగి లేక వైకంతకాలు, ముళ్ళు వెలం వాటిని అపామార్గాలు ఉత్తరేణుగా సమిధలుగా 10,000 వ్రేల్చాలి. క్రమంగా
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు వశాలవుతారు. రాజ్యం కోరే రాజు తేనెచే తడపబడిన తెల్ల కలువ చెంగల్వలు నల్ల కల్వ 10,000 బ్రేల్చాలి. రాజ్యలక్ష్మిని పొందుతాడు. సంపద కోరేవాళ్ళైతే కమలాలు 10,000 హోమం చెయ్యాలి. శ్రీమంతుడవుతాడు. ధారణాశక్తి కల బుద్ధిని కోరేవాడు కపిల గోవు నేతితో తడపబడిన పలాస పుష్ప 10,000 బ్రేల్చాలి. మేధావి అవుతాడు. శత్రువులను జయింపకోరినవ 11,000 ఆవృత్తులు ఈ అనువాకంతో జపిస్తే అతనికి శత్రువులు పరాజితులవుతారు. ప్రతిరోజు 108 కాని 28 కాని ఆవృత్తులు జపపూర్వకంగా అంటే జపంతో ప్రదక్షిణ నమస్కారాలు యావజ్జీవితం చేస్తే ఈ లోకంలో సుఖమనుభవి కైలాసమే వెళ్ళి. దీనికి ధ్యాన శ్లోకం ముక్తాలంకృత సర్వాంగమిందు గంగాధరం హరం ధ్యాయేత్ కల్పతరోన్మూలే సమాసీనం సహోమయ. ముక్తాలంకృత సర్వాంగం ఇందు గంగాధరం హరం ధ్యాయేత్ కల్పతరోన్మూలే సమాసీనం సహోమయ. ముత్యాల చేత అలంకరింపబడిన సర్వ అవయవాలు కలవ చంద్రుని గంగను ధరించినవ పార్వతితో కూడా కల్పవృక్షం కింద కూర్చున్నవాడు అయిన హరుణ్ణి ధ్యానిస్తాడు. ఇది శ్రీమద్ కటాచాటోపనామ సుందర రామ ప్రణీతం భవి శ్రీ రుద్ర భాష్య ఆంధ్ర వివరణలో ద్వితీయ అనువాకం. తృతీయ అనువాకం రేపు మొదలు పెడతాం.